హాయ్ ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అన్నిటిలా కాకుండా ఇది డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి. విత్ గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్ లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ చికెన్ ఫ్రైలో గ్రేవీ ఉంటుంది కాబట్టి రోటీ, రైస్, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు 1 kg చికెన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 కప్ పెరుగు వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి చికెన్ని. ఇలా చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. అలా మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత పీస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. అందుకే చికెన్ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ తీసుకొని అందులో జీడిపప్పులు వేసుకుని వాటర్ పోసి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మిక్సర్ గ్రైండర్ తీసుకుని 2 కట్ చేసిన టమాటోలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆల్రెడీ నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకుని ఆ వాటర్తో వేసేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా బాగా మెత్తగా అనేది మిక్సీలో పట్టుకోవాలండి. తర్వాత కడాయి పెట్టి స్టవ్ మీద హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 స్పూన్ మొత్తం ఇలా బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఆ చికెన్ని ఇందులో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. పైనుంచి కిందకి ఇలా ఎక్కువసేపు కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి. అంటే కడాయికి మొత్తం అంటుకోకుండా చికెన్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ చికెన్ ఫ్రై అనేది ఎక్కువ కలుపుకుంటూనే చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ చూసారు ఇలా పైకి తేలిపోయింది. అంతవరకు కూడా అలా ఆయిల్ తేలేంతవరకు బాగా కుక్ అవనివ్వాలండి. మొత్తం వాటర్ కంటెంట్ పోయి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు కుక్ అయిన తర్వాత అందులో మనం ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకుని హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్ వరకు. అది వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక 1 కప్ వరకు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఇలా బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటోది, అదంతా వేసేసి మొత్తం ఇలా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఆ చికెన్ ఇందులో వేసేసి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా 2 మినిట్స్కి కలుపుతూ ఉండాలి, లేకపోతే కడాయికి అంటుకుపోతుంది ఫ్రై కదా. ఇప్పుడు దీంట్లో సరిపడా చికెన్ మసాలా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. అంతే, కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది రైస్లో, బిర్యానీలో ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా ఒకసారి చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.